హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటిపై యాదవ సంఘాలు దాడి చేశాయి. అయితే ఆందోళనకారులను శివచరణ్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఓ ఆడియో, ఫ్లెక్సీ విషయంలో వివాదం చెలరేగింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉద్రిక్తత దృశ్యాలు చూస్తున్నాం. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఇంటిపై యాదవ సంఘాల దాడి ప్రస్తుతం అక్కడ కలకలం సృష్టిస్తోంది. ఆందోళనకారులను శివచరణ్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి జరిగింది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఒక ఆడియో, ఫ్లెక్సీ విషయంలో ఈ వివాదం చెలరేగింది. ఎల్బీ నగర్లో ఈ ఉద్రిక్తతకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, ఒక ఫ్లెక్సీ, ఒక ఆడియో, ఈ రెండే వివాదానికి కారణమైనట్టుగా తెలుస్తున్నాయి. ఎందుకని యాదవ సంఘాలు దాడి చేశాయి శివచరణ్ రెడ్డి ఇంటిపైన? డీటెయిల్స్ ఏంటి? కాసేపటి క్రితమే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి యాదవ్ సంఘాలు వెళ్ళాయి. ఈ క్రమంలో యాదవ్ సంఘానికి సంబంధించిన సభ్యులకు జక్కిడి శివచరణ్ సంబంధించిన అనుచరుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న పరిస్థితి కనిపించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. అయితే ఈ గొడవ గల కారణాన్ని చూస్తే జక్కిడి శివచరణ్ రెడ్డి ఈశ్వరమ్మ యాదవ్, ప్రస్తుతం యాదాద్రి బోర్డు మెంబర్గా ఉన్న ఈశ్వరమ్మ యాదవ్కి ఫోన్ చేసి, ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విమర్శించారు. అసభ్య పదజాలాన్ని వాడారంటూ కూడా ఈశ్వరమ్మ యాదవ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే ఇటు జక్కిడి శివచరణ్ రెడ్డి మాత్రం తాను కేవలం ఫ్లెక్సీ విషయంలో మాట్లాడాను. గతంలో ఈశ్వరమ్మ యాదవ్ పార్టీలో చేరిన సందర్భంగా ఒక ఫ్లెక్సీ వేసింది. ఆ ఫ్లెక్సీలో తన తండ్రి ఫోటో లేదనే విషయాన్ని మాత్రమే ఈశ్వరమ్మ యాదవ్ కుటుంబ సభ్యులతో మాట్లాడాను, కానీ ఎటువంటి అసభ్య పదజాలాన్ని వాడలేదంటూ కూడా జక్కిడి శివచరణ్ రెడ్డి చెప్తున్నాడు. ప్రస్తుతం ఏదైతే వైరల్ అవుతున్న ఆడియో ఉందో అది డీప్ ఫేక్తో తయారు చేసిన వీడియో. ఇతరులు మాట్లాడిన వీడియోను కూడా, ఆడియోను కూడా దాన్ని కట్ చేసి పేస్ట్ చేసి ప్రస్తుతం తన వ్యాఖ్యలుగా చిత్రీకరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రలో భాగంగా మాత్రమే జరుగుతుందంటూ కూడా శివచరణ్ రెడ్డి చెప్తున్నారు. కానీ యాదవ సంఘాన్ని, యాదవ నేతల్ని అవమానించారంటూ కూడా అటు యాదవ సంఘ నేతలందరూ కూడా శివచరణ్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న సాయంత్రమే యాదవ సంఘ నేతలందరూ కూడా శివచరణ్ రెడ్డి ఇంటి ముట్టడితో పాటు గాంధీ భవన్ కూడా ముట్టడికి వస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు శివచరణ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ సంబంధించిన శివచరణ్ రెడ్డికి సంబంధించిన అనుచరులకు అటు యాదవ్ సంఘాల మధ్య గొడవ జరిగింది. దీంతో వివాదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ అంశాన్ని ప్రస్తుతం పీసీసీ కూడా పరిశీలిస్తుంది. నిజంగా అది డీప్ ఫేక్ వీడియోనైనా, ఒరిజినల్ వీడియోనా ఏంటనే దానిపైన కూడా ఆరాధిస్తుంది. ఒకవేళ డీప్ ఫేక్ వీడియో అయితే సంబంధించి దీనిపైన కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే గొడవ కాస్త తీవ్రంగానే జరిగింది. రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, కర్రలతో కూడా కొట్టుకున్న పరిస్థితి నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అయితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎంక్వైరీలో ఏం జరుగుతుంది, అలాగే సంబంధించి ఈ ఆడియో నిజంగా ఎవరైనా తయారు చేశారా లేకుంటే శివచరణ్ రెడ్డి మాట్లాడిన ఒరిజినల్ వీడియో అనేది కూడా ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ కదా వచ్చి రాయేసింది. కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెట్టుకున్నాడే కదా రాయేసిండు. ఎవరు వాళ్ళు? టీఆర్ఎస్ గుండాలను తీసుకొస్తావు. ఇంటి మీదకి రావడం ఏంది? రూలింగ్ పార్టీ ఏంటిది?
మేము పోతే ఇట్లాంటిది ఏదో చేస్తారని చెప్పి నాకు ఒక పిఎస్ఓ ఇచ్చారు ఆల్రెడీ తెట్టిందని అయినా కూడా ఇంటి మీద దాడి చేసి చంపేద్దామని చూస్తారా మన ఆయన అంటే కాదు మేము చేస్తానే మీకు నిమ్మడమా మేము రాజకీయాలు చేస్తాం కుల సంఘం మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.